నేను వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తా బ్రో ఈ వీడియోస్ అన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదా నా దాంట్లో. సో ఇప్పుడు కొత్త మెయిల్ ఐడి, ఐ మీన్ నాకు వేరే మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడిలో అప్లోడ్ చేస్తా వీడియోస్. సో తర్వాత కావాల్సిన చూసుకోండి. సింధు, సుప్రియ వీళ్ళిద్దరికి. సో రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ అనే కాదు, సో ఎనీథింగ్. సో మనం కొన్ని వాటిల్లో సమ్ ఫైల్స్ ని మనం పాస్ చేయాలి. లైక్ ఎస్ఆర్సిలో మనం ఏం పాస్ చేయాలి? ఒక ఇమేజ్ ఫైల్ పాస్ చేయాలి, రైట్? సో ఇమేజ్ ఫైల్ అనేది మనం దానికి ఎస్ఆర్సి చెప్పాలి, ఈ లొకేషన్ లో ఇమేజ్ ఫైల్ ఉంది, తెచ్చుకో, ఫెచ్ చేసుకో, నాకు ఇవేలో చూపించు అని చెప్పి నేను ఎస్ఆర్సి అందానికి చెప్పాలి. వాటర్ అట్రిబ్యూట్స్, వెంకటేష్, వాటర్ అట్రిబ్యూట్స్. Defense tags. Attributes. What are attributes? Additional, add the information. మొత్తం నీట్గా చెప్పు. ఇంకా బాగా వర్డ్స్ మొత్తం నీట్గా To చెప్పు. add the information to tags. To add or else to give additional information to the tag or else to the elements. సో ఇమేజ్ ట్యాగ్ కి ఇప్పుడు ఇది ఎస్ఆర్సి కానీ తీసేస్తే ఈ ఇమేజ్ ట్యాగ్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకు అంటే ఇమేజ్ ట్యాగ్ అనేది జస్ట్ మనం మెన్షన్ చేసాం అంతే, కానీ దానికి సంబంధించిన సోర్స్, దానికి సంబంధించిన ఫైల్ మనం ఏం ఇవ్వాలి. సో ఇది యూజ్లెస్. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మనకి ఎటువంటి యూస్ లేదు. సో ఎప్పుడైతే నువ్వు ఆ ఇమేజ్ లో నువ్వు ఎస్ఆర్సి పెడతావో, ఎప్పుడైతే నువ్వు సమ్ కంటెంట్, సమ్ ఎస్ఆర్సి పెడతావో అంటే సోర్స్, సో అప్పుడు ఈ సోర్స్ ఏం చేస్తుంది అంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ట్యాగ్ యాడ్ చేస్తుంది. నేను ఈ సోర్స్ లో నీకు ఇమేజ్ ని తెచ్చుకుంటాను, సో ఆ ఇమేజ్ ని నువ్వు ఇవిలో చూపించు అని చెప్పి ఇమేజ్ ట్యాగ్ కి జస్ట్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది, ఏది సోర్స్. సో అందుకని చెప్పి మనకి యువేలో ఇమేజ్ కనిపిస్తుంది. అండ్ మనకి ఇంకో అట్రిబ్యూట్ కూడా ఉంది, అదేంటి అంటే ఆల్ట్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేట్ నేమ్. ఆల్టర్నేట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ లో ఇమేజ్ లేదు, ఐ మీన్ మనం ఇక్కడ సమ్ ఏదో పాత్ పాస్ చేసాం, లైక్ హలో డాట్ పిఎన్జి. మనకి ఎక్స్టెన్షన్స్ చాలా ఉంటాయి ఇమేజెస్ లో, డాట్ పిఎన్జి, డాట్ గిఫ్, డాట్ ఇంకా చాలా ఉంటాయి ఇమేజెస్. సో కరెక్ట్ గా నువ్వు ఆ పాత్ అండ్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, సో నీ ఇమేజ్ నేమ్ వచ్చి హలో అని ఉంది, నువ్వు ఇక్కడ క్యాపిటల్ హెచ్ పెట్టుకో, కానీ నీ ఇమేజ్ ఎలా సేవ్ అయింది అంటే స్మాల్ హెచ్ తో ఉంది. అప్పుడు నీకు ఇక్కడ కేస్ సెన్సిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. కేస్ సెన్సిటివ్ కూడా మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్ నేమ్ ని మనం ఇక్కడ పాస్ చేయాలి, ఎగ్జాక్ట్ నేమ్. కేస్ సెన్సిటివ్ ఇక్కడ అంటే నువ్వు క్యాపిటల్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కూడా నువ్వు చూసుకోవాలి, ఓకేనా? కేస్ సెన్సిటివ్ ఇదంతా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ లో ఈ ఇమేజ్ అనేది లేదు అంటే అక్కడ లేదు, సో అప్పుడు నువ్వు యువేలో ఏం చూపించాలి? ఆల్టర్నేట్ నేమ్ చూపించాలి. ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ నేమ్. సో హలో అని చెప్పి ఇది నేను రన్ చేసి చూపిస్తా. సో హలో చెప్పు. సాయిది అది మీరు క్లోన్ అని చెప్తా. చేశారా? ఏమొచ్చింది అవుట్పుట్? సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ స్క్రీన్ ఆల్రెడీ ఉంది కదా, మీ దాంట్లో స్క్రీన్ ఆల్రెడీ మీకు అది ఉంది కదా, మీ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఆ రిక్వైర్మెంట్ లో వాళ్ళు ఏమేమి ఫీల్డ్స్ పెట్టారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని మార్చండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో తీసేయండి. అక్కడ ఆ ఫోటో తీసేసేయండి, ఫోటో తీసేయండి ఫస్ట్. సో ఆ ఫోటో తీసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే హౌ టు యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి, బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలని చెప్పి గూగుల్ చేయండి. సో అది చాలా సింపుల్, అది అలా యాడ్ చేస్తుంటే కనెక్ట్ అవుతాను.
సో ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇది వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఆల్టర్నేట్ నేమ్ వచ్చింది. వై? బికాస్ నాకు అక్కడ ఇమేజ్ లేదు కాబట్టి. దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలంటే జస్ట్ దీని మీదకి వెళ్ళి జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే చాలు, ఇన్స్పెక్ట్, అంతే. సో ఇన్స్పెక్ట్ అనేది ఏంటి అంటే నువ్వు రాసిన కోడ్ ని నువ్వు నీ డెవలపర్ టూల్స్ లో ఇది డెవలపర్ టూల్స్. సో ఇవి ఏంటంటే డెవలపర్ టూల్స్ డెవలపర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్పాను, హలో వరల్డ్ ని .png నువ్వు లోడ్ చేయని చెప్పాను, కానీ ఆ పాత్ లో అసలు హలో వరల్డ్ అసలు హలో .png అసలు నాకు ఫైలే లేదు నా దాంట్లో. అందుకని చెప్పి ఏం డిస్ప్లే అయింది, హలో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నువ్వు చేంజ్ చేసుకోవాలి అంటే హలో వరల్డ్ కూడా నువ్వు మార్చుకోవాలి. ఐ మీన్ సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఇక్కడే మార్చుకోవచ్చు, హలో ఐఎమ్ మిస్సింగ్ అని చెప్పి. సో ఇక్కడ అదే నీకు ఇక్కడ రిప్లికేట్ అవుతుంది, కానీ ఏంటంటే ఓన్లీ టెంపరీ. ఎప్పుడైతే నువ్వు రీఫ్రెష్ చేస్తావో ఇది వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఏంటంటే టెంపరీ కోసం. సో నువ్వు రాసిన కోడ్ అంతా నువ్వు చూసుకోవాలి అంటే జస్ట్ ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లోకి వస్తే చాలు, నువ్వు రాసిన కోడ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మై వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నువ్వు రాసిందంతా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నువ్వు ఇన్స్పెక్ట్ చేయాలంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెల్కమ్ ఇన్స్పెక్ట్ చేయాలంటే సింపుల్ గా నువ్వు 2 ways లో చేయొచ్చు. నీ మౌస్ ని దీని మీద తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ ఉంది కదా కర్సర్, ఈ కర్సర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్నా ఇలా వెళ్ళొచ్చు. సో నువ్వు రాసిన కోడ్ నువ్వు అప్లై చేసిన స్పేసెస్ నువ్వు చూడాలి అంటే ఆర్ఎల్స్ 3 ways ఉన్నాయి. అదేంటి అంటే ఇది ఇక్కడ నుంచి నువ్వు డైరెక్ట్ గా దీని మీదకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే చాలు, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే చాలు, డైరెక్ట్ గా నీకు అక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇంకో సెకండ్ ఏంటంటే ఇది ఇలా కర్సర్ పెట్టి ఇలా ఇన్స్పెక్ట్ చేసి నువ్వు ఏమేమి సిఎస్ఎస్ కోడ్ రాసావో అవి నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నువ్వు ఏదైనా మార్చాలి, సో మార్చాలంటే ఇది ఒక ఎడిటర్ లాగా పనిచేస్తుంది. బ్రౌజర్ అనేది ఒక ఎడిటర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ నువ్వు ఏది కావాలన్నా మార్చుకోవచ్చు, కానీ ఇదంతా టెంపరీ ప్రాసెస్, ఓన్లీ టెంపరీ. తర్వాత ఎప్పుడైతే నువ్వు రిఫ్రెష్ చేస్తావో వెంటనే వెళ్ళిపోతుంది. సో ఇలా నువ్వు ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లో నువ్వు ఏమన్నా ఇది ఒక ఎడిటర్ లాగా పనిచేస్తుంది. ఎలా అయితే మనకు విఎస్ కోడ్ ఎలా అయితే ఉందో అలా అన్నీ ఉంటాయి. అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎడిటర్ HTML ఆర్ఎల్స్ కాపీ ఎలిమెంట్ ఆర్ఎల్స్ హైడ్ ఎలిమెంట్ ఆర్ఎల్స్ బ్రేక్. నాకు ఇది వద్దు, నేను తీసేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి డిలీట్ ఎలిమెంట్ కొడితే చాలు, డిలీట్ అయిపోతుంది. ఇది కూడా ఏంటంటే టెంపరీ, ఎప్పుడైతే మనం రిఫ్రెష్ చేయగానే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఫైల్ అంతా నేను ఎడిట్ చేయాలి. సో జస్ట్ బాడీ ట్యాగ్ మీదకి వెళ్తాను, ఎడిటర్స్ HTML కొడితే చాలు, ఇప్పుడు ఒక ఎడిటర్ లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి నువ్వు ఏమైతే రాయాలనుకుంటున్నావో అవన్నీ రాసేసి నువ్వు లాస్ట్ లో ఇవన్నీ కాపీ చేసుకొని నీ కోడ్ లో పెట్టుకోవచ్చు. సో ఇదంతా నాకు వద్దు, నేను కొత్త ఎడిటర్ నేను ప్రతిసారి నేను నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ప్రతిసారి నేను రాసి రీఫ్రెష్ చేసి అదంతా నాకు అలాగే ఉపయోగం ఉంది. సో అలా వద్దు, నేను బ్రౌజర్ లోనే ఇక్కడే కోడ్ రాసేసి H1 వెల్కమ్ వరల్డ్ ఇక్కడే కోడ్ రాసేసి నువ్వు ఇక్కడ అవుట్పుట్ చూసేవచ్చు, ఇక్కడే నువ్వు అవుట్పుట్ కూడా చూసేవచ్చు. సో అప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ సేమ్ ఇలా రైట్ క్లిక్ HTML అండ్ దీన్ని కాపీ చేసుకొని నీ నోట్ ప్యాడ్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైతే కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఏది ప్రొవైడ్ చేస్తుంది అంటే డెవలపర్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. డెవలపర్ టూల్స్ లో ఎలిమెంట్స్ అనే దాంట్లో మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఉన్న HTML కంటెంట్ ని మార్చుకోవడానికి ఆర్ఎల్స్ ఏదైనా సరే. ఇది కూడా ఏంటంటే ఇది కూడా జస్ట్ టెంపరీ వరకే, ఎప్పుడైతే రిఫ్రెష్ చేయగానే వెంటనే వెళ్ళిపోతుంది. ఇది ఎలిమెంట్స్ ట్యాబ్ ఒక డెవలపర్ టూల్స్ లో ఎలిమెంట్ ట్యాబ్ ఒక యూసేజ్ ఇవంతా. ఓకేనా? అండ్ ఇప్పుడు స్కీమాటిక్ ఎలిమెంట్స్. సో స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏంది, ఎప్పుడైతే అక్కడ ఇమేజ్ లేకపోతే మనకి UI లో ఆల్టర్నేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఆల్టర్నేట్ నేమ్ అంటే మన కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ లో ఒక 20 ఇమేజెస్ ఉంటాయి. ఆ 20 ఇమేజెస్ లో ఒక 2 ఇమేజెస్ 3 ఇమేజెస్ లోడ్ కావట్లేదు. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ ఏ ఇమేజ్ లోడ్ కావట్లేదు అని చెప్పి. సో
ఆ ఇమేజ్ సంబంధించిన ఆల్టర్నేట్ నేమ్ అక్కడ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇమేజ్ లోడ్ కావట్లేదు, అరెల్స్ ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటారు. 60 మంది స్టూడెంట్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్, ఇద్దరు ముగ్గురు ఇమేజెస్ రావట్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆల్టర్నేట్ నేమ్ ఏమి ఇస్తావు? ఆ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ ఇస్తావు. సో ఆ ఇమేజ్ లేనప్పుడు ఆటోమేటిక్ గా నీకు యూఐలో ఏమొస్తుంది? ఆల్టర్నేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి ఓకే ఇతని ఇమేజ్ రావట్లేదు అని చెప్పి డైరెక్ట్ గా ఆడికి వెళ్ళి అక్కడ ఇమేజ్ ఉందో లేదని చెప్పి చెక్ చేసుకుంటావు అంతే. సో ఆల్టర్నేట్ నేమ్ ఎందుకంటే జస్ట్ మన రిఫరెన్స్ కోసం అంతే. అక్కడికి వెళ్ళి మనం కావాల్సింటే మార్చుకోవచ్చు, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఇష్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆల్టర్నేట్ నేమ్ వల్ల. అండ్ ఇప్పుడు స్కిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, HTML5 లో మనకి కొత్తగా కొన్ని స్కిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్కిమాటిక్ ఎలిమెంట్స్ వచ్చాయి. అవేంటి అంటే ఫూటర్, హెడర్, సెక్షన్, అసైడ్, సో ఇవన్నీ వచ్చాయి. సో యాక్చువల్ గా వాట్ ఆర్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే, సిమాటిక్ ఎలిమెంట్స్ అసలు ఎందుకు వచ్చాయి? HTML4 లో ఎందుకు లేవు? HTML3 లో ఎందుకు లేవు? HTML2.1 లో ఎందుకు లేవు? ఎందుకు HTML5 లో స్కిమాటిక్ ఎలిమెంట్స్ వచ్చాయి? స్కిమాటిక్ ఎలిమెంట్స్ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే స్కిమాటిక్ ఎలిమెంట్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్కిమాటిక్ ఎలిమెంట్స్? స్కిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఆ ట్యాగ్ అని చూసి చెప్పవచ్చు. జస్ట్ బై సీయింగ్ ద ట్యాగ్ వి వాంట్ టు కమ్ వి కమ్ టు నో ఏ కంటెంట్ ముందు దాంట్లో పాస్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ లో మనం మోస్ట్లీ ఏముంటాయి? ఏదైనా సరే, వాట్ ఎవర్, అది ఫేస్బుక్ అయినా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే, ఇక్కడ హెడర్ ఉంది, ఫేస్బుక్ fb.com. సో హెడర్ ఉంది, ఇక్కడ హెడర్ లేదు. నువ్వు లాగిన్ అయితే నీకు పైన ఇక్కడ లోగో వస్తుంది, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, లాస్ట్ లో ఒక లాగౌట్ ఆప్షన్ వస్తుంది, రైట్? సో ఇవన్నీ ఏంటంటే హెడర్ కింద వస్తాయి. ఫూటర్ లో ఏముంటాయి? మోస్ట్లీ కాపీ రైట్స్ ఉంటాయి, ఫేస్బుక్ కాపీ రైట్స్ అండ్ సమ్ ఆప్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఫూటర్ కింద కన్సిడర్ చేస్తారు. ఫూటర్ లో మోస్ట్లీ ఏముంటాయంటే కాపీ రైట్స్ ఉంటాయి. ఒక సైట్ ఒక కాపీ రైట్స్ అంటే ఏంటంటే ఎవరు దీన్ని కాపీ చేయకూడదు. ఎవరన్నా చేస్తే మామూలుగా లీగల్ గా వెళ్ళి ఇది ఎవరు డెవలప్ చేశాడు అని చెప్పి కాపీరైట్స్ లో ఫోటర్ లో పెడతాడు. సో ఇది ఫూటర్ ట్యాగ్, ఇది హెడర్ ట్యాగ్. సో మనం స్కిమాటిక్ ఎలిమెంట్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, జస్ట్ బై లుకింగ్ ఇన్ టు ద ట్యాగ్, ఆ ట్యాగ్ ని చూడంగానే మనం వి షుడ్ ఏబుల్ టు సే మనం దాని లోపల ఏ కంటెంట్ మనం పాస్ చేస్తాం, ఏ కంటెంట్ మనం రాస్తాం, ఏ కంటెంట్ మనం కోడ్ రాస్తాం అనేది జస్ట్ బై లుకింగ్ ఇన్ టు ద ట్యాగ్ మనం చెప్పవచ్చు. సో హెడర్ ట్యాగ్. ఇప్పుడు స్కిమాటిక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ వచ్చి హెడర్ ట్యాగ్. స్కిమాటిక్ ఎలిమెంట్స్, these are the newly elements implemented and introduced in HTML5. First thing, schematic elements అంటే these are the elements అన్న ట్యాగ్స్ అన్న ఒకటే. ఎలిమెంట్స్ అంటే ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ అన్న ఎలిమెంట్స్ అన్న ఈ ట్యాగ్స్ అన్న ఒకటే. మళ్ళీ వస్తూ వెళ్తా ఉంది. సింధు నెట్వర్క్ లేదా? సింధు, హలో. అయితే మళ్ళీ రీజాయిన్ అవుతా ఉన్నావు. హలో.
ఎందుకు లెఫ్ట్, ఎందుకు మళ్ళీ 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 వెళ్తాము అవసరమా? ఛార్జింగ్ పెట్టు. సో స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఒక మీనింగ్ ఏంటి అంటే, మనం ఆ ట్యాగ్ చూసి వి షుడ్ ఏబుల్ టు టెల్ ద డెఫినేషన్ అండ్ మనం ఏ కంటెంట్ ని మనం దాంట్లో పాస్ చేయగలం, ఏ కంటెంట్ మనం దాంట్లో పాస్ చేస్తాం అని జస్ట్ మనం స్కీమాటిక్ ఎలిమెంట్స్ చూసి చెప్పవచ్చు. ఐ మీన్ దాన్ని చూసి చెప్పవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ స్కీమాటిక్ ఎలిమెంట్ హెడర్, ఒక హెడర్ ట్యాగ్. ఇది మనకి స్కీమాటిక్ HTML5 లో వచ్చిన స్కీమాటిక్ న్యూ ఎలిమెంట్ అరల్స్ ట్యాగ్. సో దీంట్లో మోస్ట్లీ మనం ఏం పాస్ చేస్తాం? సో మోస్ట్లీ మనం దీంట్లో పాస్ చేయగలం ఏంటి అంటే లోగో అంటే ఇమేజ్ SRC అండ్ మనం కంపెనీ లోగో డాట్ png అండ్ ఆల్టర్నేట్ నేమ్ లోగో అండ్ ఇమేజ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో ఇలా మనం ఒక ట్యాగ్ ని పాస్ చేయొచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఏముంటుంది, ఐ మీన్ ఒక జస్ట్ ఒక యూజర్ పర్స్పెక్టివ్ లో, లేకపోతే ఒక డెవలపర్ పర్స్పెక్టివ్ లో, లేకపోతే ఒక నార్మల్ యూజర్ వాటి దృష్టిలో హెడర్ లో మనం మోస్ట్లీ ఏం పెడతాము, కంపెనీ లోగో పెడతాము. అండ్ లాస్ట్ లో ఏం పెడతాము, లాగౌట్ అనే బటన్ పెడతాం, రైట్? బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. లాస్ట్ లో మనం ఏం పెడతాం, మోస్ట్లీ లాగౌట్ పెడతాం, ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత లాగౌట్ అవ్వాలి కదా. సో అందుకని చెప్పి మనం ఇవన్నీ ఎక్కడ పెడతాం అంటే హెడర్ లో పెడతాం. సో మనం హెడర్ ని చూడంగానే మనం వి షుడ్ ఏబుల్ టు నో, అంటే మనం దాంట్లో ఏ కంటెంట్ మనం పాస్ చేస్తాం అని స్కీమాటిక్, ఐ మీన్ ఏ కంటెంట్ మనం పాస్ చేయొచ్చు. సో జస్ట్ బై లుకింగ్ ఇన్ టు దిస్ హెడర్ ట్యాగ్ వి షుడ్ ఏబుల్ టు సే. అందుకని చెప్పి వాటిని ఏమంటారంటే స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటారు. స్కీమాటిక్ ఎలిమెంట్స్ అంటే వెరీ సింపుల్ వర్డ్స్. ఇన్ సింపుల్ వర్డ్స్ లో జస్ట్ బై లుకింగ్ ఇన్ టు దిస్ ట్యాగ్ వి షుడ్ ఏబుల్ టు టెల్ వాట్ ఆర్ ది కంటెంట్. అంటే దాంతో ఏంటంటే కంటెంట్ అంటే ఇమేజ్, ఇది ఒక కంటెంట్, ఇది ఒక కంటెంట్. సో వి షుడ్ ఏబుల్ టు టెల్ వాట్ ఆర్ ది కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు పాస్ ఇన్ ది హెడర్ ట్యాగ్. అలానే కమింగ్ టు ఫూటర్ ట్యాగ్. ఫూటర్ లో మనం మోస్ట్లీ మనం ఫూటర్ లో ఏం పాస్ చేస్తాము, టోల్డ్ యూ నౌ, ఇప్పుడే చెప్పాను కదా. ఫూటర్ లో మనం మోస్ట్లీ ఏం పాస్ చేస్తాం, కాపీ రైట్స్, కంపెనీ కాపీ రైట్స్ అండ్ సమ్ ఆప్షన్స్ లైక్ కాంటాక్ట్ us
ఆర్ ఎల్స్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ మనం ఫూటర్లో పాస్ చేస్తాం. ఓకేనా, వీటిలన్నిటిని ఏమంటారు అంటే స్కిమాటిక్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇంకా చాలా ఉన్నాయి, నాబ్ అని చెప్పి, నాబ్ అండ్ అసైడ్. సో మనకి ఒక మీ టాస్క్ ఏంటంటే సింధు, వెంకటేష్ అండ్ సుప్రియ. సో మీ టాస్క్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 6 to 7 స్మాటిక్ ఎలిమెంట్స్ నాకు టైప్ చేసి, ఐ మీన్ మీ దాంట్లో డెవలప్ చేసి, మీ దాంట్లో కోడ్ రాసి, ఇది దీనికి యూస్ అవుతుంది, ఇది దీనికి యూస్ అవుతుందని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు మార్నింగ్ క్లాస్లో. ఓకేనా, నేను చేసే డెఫినేషన్ చెప్పాను అండ్ ఎలా యూస్ అవుతుందో చెప్పాను. నెక్స్ట్ మనకి స్కిమాటిక్ ఎలిమెంట్స్ లో ఐ థింక్ మోర్ దాన్ 10 ఉన్నాయి. సో వాటిలో మీకు అన్ని అవసరం లేదు, ఒక 5 to 7 ఎలిమెంట్ ట్యాగ్స్ రాసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ ఈస్ దిస్ అబౌట్ అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, నాకు డెఫినేషన్, యూ వాంట్ టు సే డెఫినేషన్ కూడా చెప్పాలి అండ్ ఇది ఎందుకు అని మొత్తం చెప్పాలి. స్కిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంది అండ్ డెఫినేషన్ ఆఫ్ స్కిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ 5 to 7 స్కిమాటిక్ ఎలిమెంట్స్ చెప్పాలి రేపు క్లాస్లో. ఓకేనా, హలో సుప్రియ, సింధు. Okay. సింధు నువ్వు కూడా. Okay. సో